డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పొద్దు ఒడిసే సూర్యుడే లక్ష్మమ్మ పొద్దుకే యాలలుండడే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, రీసెంట్ గా మనం చూస్తే ఒక సెల్ఫీ సూసైడ్ వీడియో. అతను ఒక ఫేమస్ ఫోక్ సింగర్ అండ్ యాక్టర్ కూడా, మంచి మంచి పాటలు పాడాడు. మరి ఒక భార్య టార్చర్ వల్ల సెల్ఫీ సూసైడ్ చేసుకో, అందులో ఏం చెప్తున్నాడంటే, నా భార్య టార్చర్ నేను భరించలేకపోతున్నాను, స్తమాను గొడవలు. తీరా చూస్తే ప్రేమ వివాహం జరిగి కూడా 6 నెలలు అవుతుందంట. లవ్ చేసి అంత ఇష్టపడి పెళ్లి చేసుకొని, అంటే ఎందుకు గొడవలు అంటారు? అంత టార్చర్ చేసి అతను ఏడుస్తూ చెప్తున్నాడు, చాలా టార్చర్, ప్రతిదానికి గొడవ పెట్టేది, నా వల్ల కావట్లేదు అమ్మాయి, ఇంకా నేను బ్రతకలేను అని చెప్పేసి చెప్పడం. అంటే మనం గతంలో చాలా వీడియోలు చేసుకున్నాం, భర్తలను చంపేస్తున్న భార్యలు కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి. మరి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలంటారు? అదే మనకి చూసాను ఆ వీడియో, నేను చాలా సో సాడ్. ఇట్లా జరగకూడదు. పాపం అబ్బాయి ఎందుకు అంత వీక్ మైండ్తో చేశాడనేది తెలియటం లేదు. ఆ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలి. ఏంటంటే ఇప్పుడు అతను మనకి సమాచారం పూర్తిగా ఇవ్వలేదు. చూడండి, వీడియో చేసిన అతను పూర్తి సమాచారం ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఆ అమ్మాయి మీద మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటారేమో, కొడతారేమో, కేసులు పెడతారేమో, ఆ భయంతో కంప్లీట్గా చెప్పలేకపోయాడు. వన్ సైడే చెప్పుకున్నాడు. ఒక చిన్న రీజన్ అయితే చెప్పాలి కాబట్టి టార్చర్ పెట్టింది, అందుకే నేను ఉండలేకపోతున్నాను అన్నాడే కానీ మొత్తం అయితే ఏం చెప్పలేదు. మనం ఊహించుకోవచ్చు అనమాట. ఇల్లరికం అనే పదం ఒకటి వాడాడు, టార్చర్ అనేది ఒకటి వాడాడు, ప్రతిదానికి అనే చెప్పాడు. సరే, ఇంకా నాకు పిల్లలు పుడతారు, పిల్లలు కావాలి, జీవితం బాగుంటుంది అనే దాని గురించే నేను భరించాను ఇంతకాలం అని కూడా మనకు చెప్పినట్టున్నాడు అందులో. అయితే ఓవరాల్గా ఏంటంటే, నేను కొంతమంది అబ్బాయిలను అడిగాను, ఎందుకు మీరు అంత లొంగిపోయి ఉంటున్నారు అంటే. ఏంటంటే నవీన, భార్య లొంగి ఉండాలి, భర్త లొంగి ఉండాలి, నేను కాదనట్లేదు. ఎక్కడ, ఎలా, ఎంత, ఎందుకు అనేది ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక యాంగిల్లోనే లొంగ తీసుకుంటే, ఒక యాంగిల్లోనే లొంగి ఉంటే అది వీటికి దారి తీస్తుంది. లొంగిపోవడం అంటే మేడం నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, ఇక్కడ విడదీసి చెప్తా నేను. అతి భయపడటం, అతిగా భయపడటం, ఇది ఎక్కువ అబ్బాయిల్లోనే జరుగుతుంది. నేను కొంతమంది అబ్బాయిలతో మాట్లాడానని చెప్పాను కదా. ఒక మంచి కుటుంబం, ఒక సాంప్రదాయము, ఒక విలువలకి విలువిచ్చే వ్యక్తులు, పరువుకి, కుటుంబానికి, రిలేషన్స్కి విలువలిచ్చే వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నవేడేస్ అన్ని విడాకులు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఎక్కడ జరుగుతాయో అని చెప్పి అతి భయంతో, అతి జాగ్రత్తతో, అతి ప్రేమతో, ఎక్కడ కందకుండా భార్యను చూసుకునే పద్ధతిలో ఉన్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు. అందులో ఈ దిలీప్ దేవగణ్ అనే అబ్బాయి కూడా ఒక్కడని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు వింటుంటే చూస్తుంటే. ఇక్కడ అంటే సారీ టు ఇంటరప్ట్ మేడం, అంటే ఎక్కువగా ప్రేమించడం కూడా తప్పని అంటున్నారు మీరు. అంటే భార్య కదా, మరి ఇష్టపడి వచ్చింది కదా, ఇక ఆమె కదా సర్వస్వం అనుకుంటారు. రావని తప్పేం కాదు కదా. అతిగా గారం చేయడము, ఆమె అడిగిందల్లా ఇవ్వడం, అడిగిందల్లా చేయడము, ప్రేమగా చూసుకోవడము తప్పు అంటున్నారు. నాకు అర్థం కాదు. లేదు, ప్రేమించింది ఒక ఎత్తు, ఒక భాగం. పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఎక్కడ విడిపోతారో, ఎక్కడ గొడవలు వస్తాయో అని చెప్పి తగ్గి ఉండడము, ఇది భయం అని నేను అంటున్నా. ప్రేమతో కూడిన భయం. అర్థమైందా? ఇది అర్థమైందా మీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి అయిన తర్వాత ఏమొచ్చింది? భయం వచ్చింది. ఆ ప్రేమ ప్లేస్లో భయం నిండిపోయింది. ప్లస్ ప్రేమ ఉండనే ఉంది ఆల్రెడీ, భయం నిండిపోయింది అతని మనసులో. ఎందుకు, ఎక్కడ విడిపోతాడో, ఎక్కడ విడిపోతుందో, ఎక్కడ గొడవలు వస్తాయో, ఉన్న గొడవలు ఎక్కడ పెరుగుతాయో అని లొంగి తగ్గి ఉంటున్నాడు అతను. లేకపోతే అంత ఏడవలసిన పని లేదు కదా. కన్నీరు మున్నీరే ఏడుస్తున్నాడు. 2 బాధలు, ఒకటి ఆమె అట్లా మోసం చేసింది, ఈ రకంగా నన్ను టార్చర్ పెడుతుంది, రెండోది ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలి వెళ్తున్నాననే దుఃఖం అతనికి ఆగట్లేదు. తెలిసినప్పుడు అతను తల్లిదండ్రుల ఫోటో చూపించి కూడా బాధపడుతున్నప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారు కదా, అప్పుడైనా అతను ఎందుకు ఆగలేదు? ఇప్పుడు మగపిల్లల్లో ఈ భయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బయట, అందుకనే వాళ్ళు ఉంటే ఇలా ఉంటున్నారు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అంటే అబ్బాయిలు బాగా సెన్సిటివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చిందంటే అత్తగారింటికే కదా వస్తుంది. ఇష్టానో కష్టానో, లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో, వాట్ ఎవర్ ఇట్, అత్తగారింటికి అయితే రావాల్సిందే. శాస్త్ర ప్రకారం, మన ఆచారం ప్రకారం అత్తగారింటికి కోడలు వస్తుంది, అల్లుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడు. సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళే భయంతో తగ్గి ఉంటున్నారు. జమానా బదలుగా.
మారిపోయింది. బదలుగా క్యోం ఎందుకంటే వీళ్ళు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగ్గి ఉంటున్నారు. ఎందుకు వచ్చింది, ఎవరైతే ఏముందిరా అంతా ఒకటేలే అనే భావనకు వచ్చేసి చాలా వరకు తగ్గే ఉంటున్నారు. ఎక్కడో గొడవలు అవుతున్నాయి, మూర్ఖులు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం లేదు, బావిలో ఉండి కప్పల్లాగా ఆలోచించే వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి వేరే వేరే. కానీ మోస్ట్ ఆఫ్ ద చూస్తే ఇక్కడ మనకి ఇలా ఉన్నారు, ఈ ఆలోచనలతోనే ఉన్నారు. కాస్త చదువుకున్న పిల్లలు, పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రేమను అడ్డంగా పెట్టుకుని ఆడిందే ఆట పాడిందే పాటగా జీవితాన్ని మలుచుకోవాలని చూస్తున్న అమ్మాయిలు బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు అబ్బాయిలకి టార్చరు. ఇది చాలా నాకు బాగా కళ్ళతో చూసిన విషయాలు అనమాట. ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందుకు అంత లొంగిపోవాల్సిన అవసరం ఏముంది అని మనం అనుకుంటాం. కానీ నేను ఓపెన్గా వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు ఇవే. ఎందుకు మళ్ళీ విడాకులు, విడిపోతారు, ఎందుకు పిల్లలు ఉంటే అదొక బాధ, పిల్లలు లేకపోతే ఇంకొక బాధ, లేకపోతే ఏంటంటే పెళ్లి చేసుకుంటాం, పిల్లలు పుడతారు, కుటుంబం బాగుంటుంది, వంశం బాగుంటుంది అనే ఆలోచనతోనే సాధారణంగా ఉంటారు అందరూ. ఇవన్నీ ఈ కళలన్నీ కళలైపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఈ గొడవ జరిగితే అది ఇంకా ఘోరం. సో ఈ భావాలతోటి వాళ్ళు సతమతం అవుతూ లొంగే ఉంటున్నారు అబ్బాయిలు. అంటే మనసు చంపుకొని పిల్లల కోసము ఖచ్చితంగా పెట్టే టార్చర్ భరిస్తూ అన్ని చంపుకొనే ఇంకా జీవనం ఆ బంధం అనేది సాగిస్తున్నారు. అవును అవును ఖచ్చితంగా చూసాం కదా మనం ఈ మధ్య ఎన్ని వీడియోస్ చేసాం మనం. పిల్లల కోసము మళ్ళీ పెళ్లి చేసుకోకుండా సాక్రిఫైస్ చేసి పాపకి జడలేసి అన్నం పెట్టి స్కూల్కి పంపి తను టైం టు టైం ఇంటికి వచ్చి మనం చేసాం ఒక వీడియో. మనం దీని మీద మేడ్స్ మీద వదిలిపెడితే వాళ్ళు ఎలా హింస పెడుతున్నారు. నిన్నట్టుకో మొన్న ఒక వీడియో చూశాను, రూమ్లో అన్నీ ఉంచారు, చక్కగా ఒక మేడ్ని పెట్టారు, కావాలని ఇలా ఎత్తుకుని డామ్ని కింద పడేసింది ఆ పాప, చిన్న పాపని. అది కెవ్వు అని ఏడుస్తుంది ఆ పాప, మళ్ళీ చెంపల మీద కొడుతుంది. మరి సీసీ కెమెరా ఉందని తెలీదా అన్ని రోజుల నుంచి పనిచేస్తున్నప్పుడు? మరి తెలిసి కొడుతుందంటే వాట్ నెక్స్ట్ అనేది తెలీదా? మరి ఎందుకు ఆ పనులు చేస్తున్నారు తెలియదు మనకి. వాళ్ళని కూడా సర్వే చేయాల్సి ఉంది. అంటే మేడం అప్పట్లో భార్యలు భర్తలు పెట్టే బాధలు భరించలేక సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చూసాం మనం. అంటే ఇప్పుడు భార్యలు పెట్టే టార్చర్ భరించలేక భర్తలు ఇట్లా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అంటే అలా కాదు, వీళ్ళు అప్పుడు ఉన్నారా ఏంటి, వాళ్ళ అమ్మలు చెప్తేనే కదా తెలుస్తుంది. పనిగట్టుకుని కూర్చోబెట్టి పిన్ టు పిన్ ఏం చెప్పరు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో భార్యల్ని టార్చర్ పెట్టారంటే అది ఒక స్టైల్ ఆఫ్ టార్చర్. అది ఎలా ఉండేదంటే కుటుంబంలో అత్తగారికి మామగారికి సేవలు చేయలేదని, ఆడపడుచులకి మరుదులకి సేవ చేయలేదని, టైం ప్రకారం చేయలేదని, మొగుడు వస్తే మంచినీళ్ళు ఇవ్వలేదని, కాళ్ళకి నీళ్ళు, అలా ఉండేది. ఎక్కడికి తీసుకెళ్ళకపోవటం అని అలా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను పెడుతున్న టార్చర్లు ఎలా ఉన్నాయి, వేరే లెవెల్లో ఉంటున్నాయి, వేరే విధంగా ఉంటున్నాయి. అసలు సంబంధం లేదు. అది ఆ రోజుల్లో ఏంటంటే ఒక అణిగి ఉండాలన్న భావంతో చేసిన టార్చర్లు అవి. అది కూడా 100% తప్పే. ఇప్పుడు వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలను చేస్తున్న టార్చర్ వేరు. ఎలా ఉంటుంది చెప్పనా, వాళ్ళు ఏ ఒక్క పని చేసినా, ఏ ఒక్క మాట మాట్లాడినా ఒక్కటి కూడా నచ్చని పద్ధతిలో ఉంటుంది అబ్బాయిలకి. అది వన్ ఆఫ్ ద ఒక టార్చర్ అనమాట. ఒక రకమైనటువంటి టార్చర్ అది కూడా. అది అసలు ఫస్ట్ మెయిన్ మైండ్ రిసీవ్ చేసుకోవట్లే అబ్బాయిలకి. నెక్స్ట్ వస్తూ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ అనమాట వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ మాటలు. నిజంగా కొంతమంది మాటలతో ఎంత హింస పెడతారు అనండి. నేను ఇక్కడ మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు భర్త ఇష్టం వచ్చాడు వాగుతున్నాడు అనుకోండి, ఇష్టం వచ్చాడు బూతులు తిడుతున్నాడు, ఇష్టం వచ్చాట అమ్మ అబ్బా అలి అందరిని తీసుకొచ్చేసి తిడుతున్నాడు, వంశాన్ని తీసుకొచ్చి తిడుతున్నాడు. అప్పుడు ఆడపిల్లలు ఏ వయసు వాళ్ళైనా, మీ వయసు అయినా నా వయసు అయినా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయినా ఎవరైనా కానీ తిరగబడి నోటికి వచ్చినట్టు తిట్టడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ వన్ సైడే ఇష్టం వచ్చినట్టు ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అంటే అక్కడ దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది మరి మనకు తెలియటం లేదు. ఇది ఇప్పుడు కేసు అవ్వటానికి కూడా ఏం లేదు. ఆ అమ్మాయి మీద ఏమీ కూడా అలా ఏం చెప్పలేదు అతను, కానీ చెప్పకనే చెప్పినట్టు డైరెక్ట్ గా కూడా ఉంది. మరి ఇప్పుడు ఏమన్నా కేసు వాళ్ళు చేసుకుంటారా పెట్టుకుంటారా అనేది తెలియదు. ఏదేమైనా మేడం అతను ఒక మంచిగా ఫోక్ సింగర్, పెళ్లి చేసుకున్నాడు, కొంచెం అడ్జస్ట్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటే బాగుండేది. అడ్జస్ట్ కాదు నవీన, ఇక్కడ ఆ అబ్బాయి తను అంత మంచి ఆర్టిస్ట్, తను ఇవి మైండ్కి ఎందుకు తీసుకుంటున్నాడు అసలు? హ్యాపా అని చెప్పి వచ్చేసి అంటే అదే తన కెరీర్ తను చూసుకుంటూ ఉండాలి కదా, టైం ప్రకారం వెళ్ళడం రావడం, ఫర్దర్గా ఏమైనా ప్రయత్నాలు చేసుకోవడం ఆ కెరీర్ కోసం చేయకుండా ఇందులోనే మునిగి తేలుతున్నాడు అని అంటే తనకి ఇంత ప్రేమించాను కదా ఇలా మారిపోయింది ఏంటి అనే మనసు తీసుకోవట్లేదు అతను. రెండోది ఏంటంటే తల్లిదండ్రులకి ఏం జవాబు చెప్పుకోవాలి, ఇల్లరకం అల్లుళ్ళలాగా అయిపోయాను అంటే వాట్స్ ద మీనింగ్? ఇతను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడా? అక్కడ అది కూడా క్లారిటీ లేదు మనకి. ఇద్దరే ఉన్నప్పుడు ఇల్లరకం వెళ్ళినట్టుందని ఎలా అన్నాడు?
ఇద్దరే ఉన్నప్పుడు ఎవరెవరింటికి వచ్చినట్టు కాదు కదా, అప్పుడు ఎవరెవరికి లొంగి ఉండాల్సిన పని లేదు. ఇద్దరం ఒక పద్ధతిలో ఉందామని చెప్పి చెప్పుకోవాలి. అంత మాత్రం కూడా చెప్పుకోలేనంత మెతక స్వభావ. అలా ఉంటే లైఫ్లో ఎట్లా రాణిస్తాను అని తనకు తన క్వశ్చన్ వేసుకోవాలా. చూసిన పేరెంట్స్ అయినా, తోడబుట్టిన వాళ్ళైనా, చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా ఒక పాఠం చెప్తారుగా, అయ్యా నువ్వు ఇలా ఉండకూడదు, పెళ్లి కూడా అయ్యింది, నువ్వు మారాలి అని చెప్పే ఉంటారుగా. చెప్పిన తర్వాత కూడా అతను అలాగే ఉన్నాడా, లేకపోతే చెప్పలేదా? ఇంత ఉంది బ్యాక్గ్రౌండ్. ఏదేమైనా మేడం కెరీర్ చూసుకోవాలి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అంటే కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కొత్తగా మళ్ళీ ఇది వచ్చింది. అబ్బాయిలు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు వస్తుంటే భయపడిపోతున్నారు పెళ్లి చేసుకోవాలి అంటే కూడా. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్, ఏ మ్యారేజ్ అయినా సరే. మరి అబ్బాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఇది డైరెక్ట్ గా మనం ఏం చెప్పలేము, వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే ఇది ఏంటంటే మనం ముందుగా ఎన్ని మనం వాగ్దానాలు చేసుకుని పెళ్లి చేసుకున్నా షేడ్స్ అవతల బయటకు వస్తాయి తర్వాత. కాబట్టి ముందుగానే మనం నువ్వు నన్ను టార్చర్ పెట్టకు, నువ్వు నన్ను తిట్టకు, నువ్వు నన్ను తిడతావా తిట్టకు ఇలా అడగలేరు కదా. కాబట్టి బుద్ధి ఉండాలి అమ్మాయిలకి. ఎట్లా అంటే అబ్బాయిలకైనా సరే టార్చర్ పెట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే, ఎందుకు టార్చర్ పెట్టుకోవాలి? ఇప్పుడు ఇద్దరు ఖచ్చితంగా 100% అమ్మాయిలు సంపాదిస్తున్నారుగా. ఖచ్చితంగా ఏదో ఒకటి సాఫ్ట్వేర్ ఏదో ఒకటి వర్క్ చేస్తున్నారు, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూనే ఉన్నారు, ఖాళీకి ఎవ్వరు ఉండట్లేదు. ముఖ్యంగా సిటీల్లో ఉన్నప్పుడు హాయిగా నీకంటూ ఒక విండో ఉంది, నీకు లైఫ్ ఉంది, కెరీర్ ఉన్నప్పుడు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుని తిట్టుకోవడం, కొట్టుకోవడం, వాగ్వివాదాలు చేసుకోవడం, టార్చర్లు పెట్టుకోవడం, హెరాస్మెంట్లు చేసుకోవడం అనేది అవసరమా? నువ్వు జాబ్ అయితే బయటకు వెళ్ళొస్తావు, నువ్వు వెళ్ళొస్తావు, ఇంటికి రాగానే కొద్దిసేపే కదా ఉంటారు మీరు. ఆ కొద్దిసేపు కూడా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ ప్రేమను చూపించుకోలేకపోతున్నారా? ఇద్దరు కలిసి ఎన్నో కలలు కని ఉంటారు కదా, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఆ కళలు సాకారం చేసుకోవాలని అనుకుని ఉంటారు కదా. అనుకున్నప్పుడు ఎందుకు మారిపోవాల్సి వస్తుంది అంటే, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. అతను లాస్ట్లో ఒక మాట చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు, పండక్కి తనకి నేను శారీ తీసుకొచ్చాను, నేను కూడా ఏం కొనుక్కోలేదు అని. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ అనేది నాకు తెలుస్తుంది. అంత డబ్బు లేకుండా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఇవన్నీ భరించే బదులు నువ్వు ఏదైనా వర్క్ ఒకటి చూసుకోవాలి, సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేయాలి, లేదా ఆ ఫీల్డ్ నీకు అంతగా వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ఫీల్డ్కి రావాలి. అటువంటి ప్రయత్నాలు నువ్వు యూత్వి అలా ఖాళీగా కూర్చుని ఏడవటము, బాధపడటం అనేది అసలు సూట్ అవ్వలేదు. అయితే ఏంటంటే ఆ అబ్బాయిలు ఏడవకూడదు అంటే 100% ఏడవచ్చండి. నేను అబ్బాయిలకి కూడా చెప్తున్నా, బాధ కలిగితే కాసేపు ఏడవండి, తప్పేమీ లేదు. మనిషి అంటే మనిషే. మన భగవంతుడు కన్నీళ్లు, మనసు, బాధ, నొప్పి అన్నీ పెట్టాడు జీవులందరికీ. పెట్టినప్పుడు బాధ ఉంటుంది, కన్నీళ్లు కారిస్తే కొంచెం మనసు తేలిక పడుతుంది. సో అయితే అలా కన్నీళ్లు కారుస్తూ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. కాసేపు ఏడ్చినా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించగలగాలి. యూత్ ఇలాగా నిర్వీర్యం అయిపోయి నీరసపడిపోతే జీవితాలే పోతున్నాయి, చూస్తున్నాగా. థ్యాంక్ యూ.